ప్రియులైన సహోదరులందరూ కూడా ప్రభు నామములో వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మనము దేవుడు లోకంలో మొట్టమొదట మానవుని సృజించినప్పుడు దేవుడు మనలందరినీ కూడా యథార్థవంతులుగా దేవుడు చేశాడనేటువంటి సంగతిని మనకి సామెతల గ్రంథకర్త మనకు ప్రసంగ గ్రంథకర్త తెలియజేస్తాడు. ఆయన ప్రసంగ గ్రంథం మనకి 12వ అధ్యాయం 7వ వచనం కదండి. 12వ అధ్యాయము కాదు, 12వ అధ్యాయము 7వ అధ్యాయము 27వ వచనంలో 27 కదండి, 29వ వచనంలో 7వ అధ్యాయం 29వ వచనంలో ఆయన అన్నాడు, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుని, ఏమనగా దేవుడు నరుని యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దేవుడు మొట్టమొదట మానవుని సృజించినప్పుడు మానవుల్ని ఆయన యథార్థవంతుడిగా ఆయన సృజించాడు. కానీ నరులు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు. అంటే మొట్టమొదట పాపం అనే సమస్య మనిషికి అంటే మనకు లేదు, మానవుడికి లేదు ఏమండి. కాబట్టి అక్కడ అపవాది అంటే దేవుడు గమనించినప్పుడు దేవుడికి పాపం చేస్తాము మనిషి అంటే ఆదాము అవ్వలు పాపం చేస్తారన్న సంగతి తెలియదండి, తెలియకుండా ఉందా? ఇప్పుడు తెలియకపోతే మనం గమనించినప్పుడు ఆయన పేతురు పత్రికలో ఆయన భూమి జగత్పునాది వేయపడక మునిపే యేసుక్రీస్తుని ఆయన ఏర్పాటు చేయడు. ఎందుకంటే గ్రంథంలో ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మన కొరకు ఏర్పరచబడ్డాడు అని గ్రంథం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు 1వ అధ్యాయం 19వ వచనంలో 20వ వచనంలో ఆయన జగత్ పునాది 1వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన మృతుల్లోని లేపి తనకు మహిమనిచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసాన్ని మీ నిమిత్తము కడవరకాలం మీద ఆయన ప్రత్యక్షపరచబడినాడు. కాబట్టి దేవుడు మనం పాపం చేస్తామనే సంగతి తెలుసు, అపవాది గురించి కూడా తెలుసు. అపవాది గురించి తెలీదా ఆయనకి? అపవాది గురించి కూడా తెలుసు. అపవాది ఆదాము అవ్వల దగ్గరకు వస్తాడన్న సంగతి తెలీదా? తెలుసు. దేవుడికి ఇవన్నీ తెలియకుండా లేవు. అయితే ఆయన మనిషికి స్వతంత్రతనిచ్చాడు కాబట్టి దేవుడు స్వతంత్రత ఇచ్చినప్పుడు ఆయన అపవాది ఆది నుండి అబద్ధికుడే కదండి. కాబట్టి ఆది నుండి యోహాను సువార్తలో ఆయన అన్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ అపవాది గురించి చెప్పినప్పుడు అపవాది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యం మీద నిలిచిన వాడు కాడు, వాని అంత సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు అన్నాడు ఆయన.
వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అనేటువంటి సంగతి దేవుడు తెలుసా తెలియదండి? తెలుసు. అయితే అపవాది విషయంలో దేవుడు బాధపడి ఉంటాడా? అపవాది విషయంలో దేవుడు బాధపడి ఉంటాడండి? బాధపడి ఉండడు. ఎందుకంటే దేవుడికి ముందుగానే అపవాదిని అసలు సూచించినటువంటి వాడు ఎవడు? ఆయనే కదా. ఆయన తెలుసు కదా అపవాది గురించి. అందువల్ల ఆయన ఎక్కువగా బాధించింది ఏంటి అంటే, ఎక్కువగా ఏది బాధించి ఉంటుందండి? ఆదాము అవ్వలు ఏమైపోయారు? అపవాదికి లోబడ్డారు. దేవుని మాటను పక్కన పెట్టి అపవాదికి చోటిచ్చారు. అది ఆయన ఎక్కువగా బాధించింది. దేవుడు బాధపడింది, దేవుడు మనసు నొప్పించింది. అందువల్ల మనం గ్రంథంలో చూస్తున్నాం ఏంటంటే, పాపం అనేది దేవుడిని హృదయాన్ని నొప్పించేది. ఒక మనిషి పాపం ఎవరికి వ్యతిరేకంగా చేస్తాడు అంటే, మనుషులకు వ్యతిరేకంగా కాదు. ఎవరికండి? దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. తను సృష్టించినటువంటి సృష్టికర్తకి వ్యతిరేకంగా ఒక మనిషి పాపం చేసినప్పుడు, ఒక చెడుతనంలో జీవించినప్పుడు, ఏమండి, మనిషి ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు పాపం. కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయంలో దావీదు గారు అంటాడు, యాభై 51వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఏమండి, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అన్నాడు. కాబట్టి పాపం చేసినప్పుడు లేదా చెడుతనం చేసినప్పుడు మనిషి ఎక్కడ చేస్తున్నాడు, జరిగిస్తున్నాడు అంటే దేవుని ఎదుట జరిగిస్తున్నాడు, మనుషులు ఎదుటి కాదు. ఏమండి, కాబట్టి మనిషి చేసినటువంటి ప్రతి పాపము కూడా అది దేవుడికి విరోధంగా ఉంది. తను సృష్టించినటువంటి సృష్టికర్తనే తృణీకరించేట్టుగా ఉంది అదన్నమాట. అందువలన దేవుడు మనకి ఆదికాండంలో కూడా నోవాహు విషయంలో కూడా దేవుడు ఏం చేశాడండి? ఆయన మాట్లాడినప్పుడు మనుషుల చెడుతనము గొప్పదనియు, భూమి మీద వారి ఆలోచన అంతయు కేవలము చెడ్డదనియు ఎరిగి ఆయన ఏం చేశాడండి? నొచ్చుకున్నాడు. 6వ అధ్యాయం 5వ వచనం చూస్తాం కదండి. నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరులు చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనిను అని. అందువలన మనం పాపం చేసినప్పుడు బాధించేది ఎవరిని అంటే, మనుషుల కంటే ఎక్కువగా ఎవరిని బాధిస్తుందండి అది? ఇప్పుడు నేను ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నేను పాపం చేస్తే, అంటే నేను ఒక వ్యక్తికి లేకపోతే చెడుతనం నా జీవితంలో నేనైనా కూడా చెడుతనం జరిగించినప్పుడు ఏం జరుగుతుందండి? చెడు ఆలోచనలు, చెడు తలంపులు నేను కలిగి ఉన్నప్పుడు అది ఎవరికి విరోధంగా చేస్తున్నానండి? దేవుడికి విరోధంగా నేను జరిగిస్తున్నాను. అదనమాట. అందువలన ఆయన హృదయం నొచ్చుకుంటుంది, ఆయనకి నేను ఆవేదన కలగజేస్తాను. మనుషులు బాధపడవచ్చు, దుఃఖపడవచ్చు, అది వేరే సంగతి. లేదా నీ కుటుంబం వాళ్ళు దుఃఖపడవచ్చు, వేదన పడవచ్చు, అది వేరే సంగతి. కానీ పాపం చేసినప్పుడు ఒక వ్యక్తి ఎవరిని గాయపరుస్తున్నాడు? అందువలన మనం పాట పాడినప్పుడు పాడతాం. ఏం పాట పాడుతామండి? ప్రభురాత్రి భవనం తీసుకునేటప్పుడు ఇదివరకు పాట పాడేవాడు. ప్రభురాత్రి భవనం తీసుకునేటప్పుడు ఏం పాట అది? అపరాధిని
యేసయ్య. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఇంకా తర్వాత చరణంలో ఏమన్నామండి? చరణాల్లో ఏమని రాయబడి ఉంటుంది అక్కడ పాడినప్పుడు? తులువాలతో చేరితిని ఏమండి, సిలువకు నేనే నిన్ను కొట్టాను. అదే కదా పాట, అందులో అర్థం అదే కదండి. నిన్ను గాయపరిచాను, నిన్ను ఏం చేశాను? సిలువకు మేకులతో నేనే నిన్ను కొట్టాను, నిన్ను పక్కలో పొడిచాను. అందువలన వాస్తవంగా మనమేమన్నా యేసుప్రభువుకి సిలువేసామండి? యేసుప్రభుకి ఏమైనా మనమేమైనా పక్కలో పొడిచామా? మరి ఎట్లాగా సిలువ వేయబడిన విషయంలో అంటే పాపం చేసినప్పుడు అది ఎవరిని మనం బాధించామండి? దేవుణ్ణి మనం బాధించాం, ప్రభువుని మనం బాధించాం అన్నమాట. అందువలన ఒక వ్యక్తి విషయంలో దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే అండి, ఆ వ్యక్తి దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగి ఉన్నప్పుడు, సంపూర్ణమైనటువంటి ఏమండి భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడండి. కాబట్టి అక్కడ యోబు విషయంలో మనం చూసినప్పుడు, యోబు విషయంలో దేవుడు ఏమన్నాడు? అపవాది దగ్గరికి వచ్చేటప్పటికి అపవాది విషయంలో ఆయన ఎప్పుడు ఆ సాతానుడి విషయంలో ఎప్పుడు కూడా ఆయన డిసప్పాయింట్ అవ్వలేదు. దేవుడు డిసప్పాయింట్ అంటే నిరుత్సాహపడలేదు. లేకపోతే అపవాది విషయంలో ఎప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఎందుకంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయనకు తెలుసు. అపవాది తలకు వ్యక్తిత్వం ఎవరికి తెలుసండి? దేవుడికి స్పష్టంగా తెలుసు. అందువలన ఆయన అపవాది విషయంలో ఎప్పుడు బాధపడలేదు ఆయన. కానీ ఎవరి విషయంలో బాధపడ్డాడు? ఆదాము అవ్వల విషయంలో బాధపడ్డాడు. అలాగే ఆ పాపం లేకుండా నీతిమంతుడిగా జీవించినప్పుడు, విధేయుడిగా జీవించినప్పుడు ఎవరి విషయంలో ఆయన సంతోషించాడు? యోబు విషయంలో సంతోషించాడు. అపవాదికి చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు అండి? నా భక్తుడైనటువంటి యోబును చూసావా, ఆయన నీతిమంతుడు అన్నాడు ఆయన. చూడండి అక్కడ ఏమన్నాడంటే, ఎనిమిదో వచ్చింది చూడండి, 6 నుంచి చదువుదాం. దేవదూతలు యెహోవా సన్నిధికి నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది యొగవాడు వారితో కూడా కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వాడిని అడుగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితురని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. కాబట్టి ఒక వ్యక్తి విషయంలో ఆయన సంతోషించి ఆయన గర్వించే సంగతి ఏదైనా ఉందంటే ఏదండి? ఒక వ్యక్తి న్యాయవంతుడిగా, యథార్థవంతుడిగా, కాబట్టి చెడుతనం విసర్జించినటువంటి వాడుగా, భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినటువంటి వాడుగా. అంటే వాస్తవంగా చాలాసార్లు మనం భయభక్తులు అంటే చెడుతనం విసర్జించడమే భయభక్తులు. గ్రంథంలో చాలాసార్లు మనకు కనబడుతుంది అట్లా. కాబట్టి అట్లా దేవుడు ఆయన విషయంలో చాలా సంతోషించాడు, ఆయన గర్వించాడు. ఆ విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన అంత ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి యోబకుడు. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఆయన అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితం బట్టి, ఆయన నడవడికను బట్టి దేవుడు సంతోషించాడు ఆయన. అందువల్ల భూమి మీద ఒక మనిషి చెడుతనంలో జీవించేటప్పుడు, పాపం చేసేటప్పుడు అది ఎవరిని బాధిస్తుంది అంటే దేవుడిని బాధిస్తుంది. కాబట్టి నువ్వు యథార్థవంతుడిగా జీవించినప్పుడు ఏమవుతుందండి? అది దేవుని సంతోషపరుస్తుంది. అది అందుకే దేవుడు ఏమన్నాడంటే,
నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు నిన్ను ధనధాన్యాలని భోగభాగ్యాలను తీసుకుని రమ్మన్నా నేను కోరానా? ఏమన్నాడండి దేవుడు? యెషయా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో, నేనేమన్నా నీకు ధనం అడిగానా? నాకు ధనం కావాలి, నాకు ధనం లేదు, ధనం చాలదని దేవుడు అడుగుతాడా ఒక మనిషిని? తాను సృజించినటువంటి తన పోలికలో చేయబడినటువంటి మనిషి నరుడు ఎలా జీవించాలని కోరుతున్నాడండి ఆయన? పదకొండు వచ్చిన 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్ళును బావుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందరను, గోలిపేల రక్తమందరను, మేకపోతుల రక్తమందరను నాకు ఇష్టం లేదు. అదండి. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడు? కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఆయన అన్నాడు 14వ వచనం, మీరు అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనడి, శుద్ధి చేసుకునడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడవారిని విడిపించుడి. అదండి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపము రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెరనవగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవింతురు. కాబట్టి ఇక్కడ దేవుడు కోరుతున్నది ఏంటండి? బలులు కాదు, నైవేద్యాలు కాదు, కానుకలు కాదు. ఏమండి ఏం కోరుతున్నాడు ఆయన? మన జీవితంలో చెడుతనాన్ని విసర్జించడం, న్యాయంగా ప్రవర్తించడం, యథార్థంగా ప్రవర్తించడం, అదనమాట. అంతకుమించి దేవుడు సంతోషపరిచేది మరేది లేదు. కాబట్టి అక్కడ మనం గమనించినప్పుడు అంటే చూడండి, ఇక్కడ మన మీకా గ్రంథంలో మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనుషుడా, 7వ వచనం కూడా చూడండి. 6, 7, 8 వచనాలు. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూద్దామండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏం తీసుకుని వస్తావు నువ్వు దేవుని దర్శించడానికి? ఏం తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును? దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వేం తీసుకుని రావాలి? దహన బలులకు ఏడాది దూడలను అర్పించి దర్శించునా? వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలగజేయనా? అండి, వేలాది నదులంత విస్తారం కలుగజేస్తుందా? కాదు, ఆయన సంతోషం కలగజేస్తుందా? కలుగజేదండి. కాబట్టి పాపం విషయంలో ఆయన డిసప్పాయింట్ అవుతాడు. ఆదామవ్వల విషయంలో, అపవాది విషయంలో ఆయన డిసప్పాయింట్ అవ్వలే. ఎందుకంటే అపవాది ఆయన యొక్క అబద్ధికుడు, ఆయన గురించి తెలుసు దేవునికి. వాడు అపవాది ముందే నిర్ణయం తీసుకున్నాడు ఆ దేవునికి వ్యతిరేకంగా ఉండాలని. ఆయన గురించి ఆయన ఏం బాధపడలా. కానీ ఆదామవ్వల విషయంలో ఆయన నొచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు మాటని పక్కన పెట్టి అపవాది మాటని వాళ్ళకి ఏమైంది విన్నారు, వాళ్ళు లోబడ్డారు. అందువల్ల ఇక్కడ ఏమన్నాడంటే ఆయనకు సంతోషం ఏది కలగజేస్తుంది?
వేల కొలది పొట్టేళ్ళు, వేల నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషం కలగజేయనా. మనం పాట పాడుతున్నాం, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. అంటే విస్తారమైన తైలం దేవుడికి ఇస్తే ఆయన హ్యాపీ అవుతాడా? కాబట్టి ఆయన సన్నిధికి తీసుకొస్తే అన్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడండి, కలుగు చేయనా, నా అతిక్రమమునకే నా జ్యేష్ఠపుత్రుని నిండుతున్నా, నా పాప పరిహారములకే నా గర్భఫలం నిండుతున్నా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కాబట్టి ఏది ఉత్తమమో తెలియజేయబడి ఉన్నది. ఏంటంటే అక్కడ చూడండి, న్యాయముగా నడుచుకున్నటియు, కనికరమును ప్రేమించుటియు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటియు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయముగా ప్రవర్తించటం అదే, కనికరమును ప్రేమించటం, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం, దేవుని ఎదుట తగ్గించుకొని దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం, అది కోరుతున్నాడు దేవుడు. అందువలన దేవుడి దగ్గరికి ఏమంటే మనం పాపంతో వచ్చినప్పుడు దేవుడు సంతోషించడు. మన విషయంలో ఆయన నిరుత్సాహపడతాడు, ఆవేదన చెందుతాడు, కల చెందుతాడు దేవుడు. అందువలన ఆయన అన్నాడు యెషయా గ్రంథంలో, అసలు నా సన్నిధి తొక్కమని, నా ఆవరణము త్రొక్కమని నిన్ను ఎవరు అడిగారు అన్నాడు ఆయన. కాబట్టి నువ్వేం చేయాలి, ముందు నీ కఠినత్వాన్ని, నీ చెడుతనాన్ని, నీ పాపమును తీసివేసుకోవాలన్నాడు దేవుడు. అందువలన ప్రియ సహోదరులారా, యోబు గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, యోబు గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడదామండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం అప్పుడు 29వ అధ్యాయం. ఇరవై 29వ అధ్యాయంలో ఆయన అన్నాడు, 29వ అధ్యాయము మొదటి నుంచి చదువుకోండి. యోబు ఇంకొకసారి ఉపమాన రీతికి ఎట్లను, పూర్వకాలంలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించింది, ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. అంటే నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడింది. అంటే యోబు గ్రంథం, యోబు 29వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు పూర్వ దినాలు ఎలా ఉన్నాయని. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు పూర్వ దినాలు ఎలా ఉండేవి. అంటే ఇప్పుడేం ఏం లేవు, ఆయన అధికారం అంతా పోయింది, ధనం పోయింది, బిడ్డలు కూడా లేవు. ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోబు. బాధపడుతున్నాడు, నాకే ఎందుకు ఇట్లా జరిగింది, నా బిడ్డలే పోయినారే, నా ఆస్తి పోయింది, నేను యథార్థవంతుడిగా జీవించాను కదా అనుకుంటూ బాధపడుతున్నాడు. ఆయన చూడండి, ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు యోబు. అది దేవుణ్ణి సంతోషపరిచింది. కాబట్టి అక్కడ ఏమన్నాడండి, సమస్య అంటే దేవుడు కరుణించినప్పుడే కాదు, దేవుడు బాగా చూసినప్పుడే కాదు, దేవుడు తనకు అన్ని ఇచ్చినప్పుడే కాదు, ఇవ్వనప్పుడు కూడా, పరిస్థితులు తనకు అనుకూలం కానప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడండి యోబు? యథార్థవంతుడిగానే ఉన్నాడు. యథార్థతను ప్రేమించినటువంటి వాడు, చెడుతనం ఆశ్రయించుకున్నటువంటి వాడు, యెహోవా యందు భక్తి కలిగిన వాడు. ఆయన అన్నాడు, ఏమన్నాడంట, జ్ఞాపకం చేసుకుని నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను. నేతిలో పడిన అంటే అర్థం ఏంటండి? బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారిను. కాబట్టి రొట్టె విరిగి నేతిలో పడినట్టు అంటారు. అంటే అర్థం ఏంటి అంటే అంత
రొట్టె అంత అంత ఉన్నతమైనటువంటి స్థితి అనమాట. ఆయన చేయబెడితే అక్కడ అంతా కూడా సక్సెస్, ఆయన ఎక్కడ చేయబెడితే అక్కడ అంత విజయం. అది దేవుడు దీవించినటువంటి ఒకనొక సందర్భం ఆయన జీవితంలో. కాబట్టి ఆయన అంటాడు, ఆ కిందనంతా కూడా మీరు చదివితే ఆయన ఒక స్థితి ఎలా ఉండేదో ఆయన వివరిస్తూ ఆయన అన్నాడు. ఏమన్నాడండి? 13 వచనం, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చును, విధవరాండ హృదయము సంతోషపెట్టింది. 14, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుంది గనుక అది నన్ను ధరించెను. ఎలా ధరించుకున్నాడంటే, ఏం ధరించుకున్నాడటండి? నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎవరిని ధరించుకున్నామో. పాపంతో ఉన్నటువంటి మనము దేవుడి దగ్గర మన పాప జీవితాన్ని ఒప్పుకొని, తండ్రి నీకు విరోధంగా నేను జీవించానా, నీకే విరోధంగా జీవించానా అనేటువంటి గొప్ప వేదనతో ఆయన దగ్గర మన పాపాలు, అంటే ఒక మారు మనసు పొందినప్పుడు జరిగే సంఘటన చెప్తున్నాను. దేవా, నీకు విరోధంగా, కేవలం నీకు విరోధంగా నేను జీవించాను, పాపం చేశాను తండ్రి. దేవా, కాబట్టి నన్ను కరుణించి నన్ను క్షమించు అని ఆయన దగ్గర వేడుకున్నప్పుడు ఆయన పాపంతో ఉన్నటువంటి మనల్ని కడిగివేసి, మన పాపాలను కడిగివేసి ఏం ధరింపజేశాడండి? ఏం ధరింపజేశాడు? గల్తీ బతుకులు అంటాడు, క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన వారందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అన్నాడు. క్రీస్తుని ధరించుకున్నారంటే ఏం ధరించుకున్నాం మనం? మన పాపాన్ని విడిచిపెట్టేసి, పాప సంబంధమైనటువంటి మనస్సును, దురాశలతో కూడినటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టేసినప్పుడు దేవుడు మనల్ని దేంతో నింపాడు? దేంతో మనల్ని వస్త్రం ఆయన ధరింపజేసాడు? మనల్ని యేసుక్రీస్తుని ధరించుకున్నారంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకున్నాం అనమాట. అందువల్ల ఇక్కడ ఏమన్నాడంటే, నా న్యాయ ప్రవర్తన, ఆయన 14 వచనం, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుంది కనుక అది నన్ను ధరించను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. చూసారండి? విధవరాండ్ర నశించు, చూడండి తండ్రి అక్కడ ఏమన్నాడంటే ఆయన, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుంది కనుక అది నన్ను ధరించను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయన. న్యాయ ప్రవర్తన ఎలా చేసేటండి? దేవుని ఎదుట తన వస్త్రాలు అవి. క్రైస్తవుడు వస్త్రాలు ఏంటండి ధరించుకోవాలి? యాజకుడు దేవుని ముందరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలా? వస్త్రాలని జాగ్రత్తగా ధరించుకోవాలి. వస్త్రాలు ధరించుకోకపోతే ఏమవుతుందండి? యాజకుడు అయినటువంటి వాడు ఏమవుతుంది? ధరించుకొని ఆయనకు ప్రత్యేకమైన వస్త్రధరణ ఉంది. దేవుడు ఏర్పాటు చేశాడు వస్త్రాలని. అందువలన వస్త్రాలని ధరించుకొని అతను సేవ చేయాలి. ఎలా పెడితే అలా దేవుడి సన్నిధిలో చేయటానికి లేదు. అక్కడ మనకి సంఖ్యాకాండంలో పద్దెనిమిదో అధ్యాయంలో ఆయన ఎలా అన్నాడు?
18వ అధ్యాయంలో ఏమన్నాడంటే అక్కడ అక్కడ చూడండి, 3వ వచనం నుంచి 18 యెహోవా అహరోనుతో ఇట్లన్నాడు, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలను దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులు మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రకులైన నీ సహోదరుడు నీవు దగ్గరకు తీసుకుని రావాలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేదురు. అయితే నీవును నీ కుమారును సాక్షి గుడారం ఎదుట సేవ చేయవలను. వారు నిన్నును గుడారం అంతటికి కాపాడుచుండవలను. అయితే వారును మీరును చావకున్నట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు. ఏం చేయకూడదండి? దేవుడు నియమాలు చూడండి అన్నాడు. అయితే వారును మీరును చావకుండానట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు. కాబట్టి అక్కడ ఉపకరణాల దగ్గరికి దేవుని మందిరంలో, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాల దగ్గరికి ఎవరు వెళ్ళడానికి అధికారం లేదు. ఎలా పడితే అలా వెళ్ళడానికి అధికారం లేదు. ఎవరు పడితే అలా వెళ్ళడానికి అధికారం లేదు. అందువలన వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానంలోనే వెళ్ళాలి. దేవుడు వచ్చి ఏర్పాటు చేసిన వస్త్రాలు ధరించుకుని వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే ఏమన్నాడండి ఆయన? అయితే వారును మీరును చావుకున్నట్లు అన్నాడు. ఏమవుతారన్నాడు ఆయన? అలా సమీపిస్తే, ఒకవేళ అలా చేస్తే, అలా దేవుడి సన్నిధిలో ఏమండి సరైనటువంటి విధానంలో వస్త్రాలుగా మనం నీతిని వస్త్రంగా ధరించుకున్నటువంటి వాళ్ళంగా దేవుడి సన్నిధిలో మనం దేవుడిని సమీపించకపోతే, దేవుడి సన్నిధిలో పాపంతో ఉంటే ఏమవుతుందండి? అందువలన మీరును వారును చావకుండానట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం వద్దకు సమీపింపవలదు అన్నాడు. అది కాబట్టి ప్రియ సహోదరులు, ఆ కింద వచనాల్లో కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు దేవుడు విధానం. అందువల్ల అవన్నీ కూడా మనకి ఎందుకు రాయబడినాయి అంటే, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి, బుద్ధి కలగడానికి మనకు రాయబడ్డాయి. కాబట్టి రోమపత్రికలో పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు మనం చదివినప్పుడు మనకు అర్థం అవ్వాలి. దేవుడు పాపాన్ని విషయంలో వేదన చెందుతున్నాడు, కల చెందుతున్నాడు. ఆయన 15వ అధ్యాయము, రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం ఆయన అన్నాడు, ఏలయనగా ఓర్పు వలన లేఖనం వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వముందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నవి. కొరింథీ పత్రికలో ఆయన అన్నాడు, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయమును పానం చేసిరి. కాబట్టి వాళ్ళందరూ బాప్తిసం పొందారా? ఇశ్రాయేలు అందరూ బాప్తిసం పొందారు. చాలామంది అందరూ కూడా ఏమండి ఒకే ఆత్మను పొందారా? ఆత్మ సంబంధాన్ని ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధాన్ని ఒకే పానీయమును పానం చేశారు. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధాన్ని బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉన్నారా లేదా? ఉండకపోయారు. కాబట్టి మళ్ళీ వారు పాపమునే కోరుకున్నారు. మళ్ళీ వారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఏమండి ఐగుప్తు బానిసరికపు జీవితాన్ని మళ్ళీ వెనక్కి చూశారు వాళ్ళు. అందువలన ఆయన ఏమన్నాడంటే, అందరూ ఆత్మ సంబంధాన్ని ఒకే ఆహారం భుజించారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడ్డారు. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించినట్లుగా మనము చెడ్డవాటిని ఆశించకుండా ఉండడానికి ఇవి దృష్టాంతములుగా రాయబడ్డాయి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధకులే ఉండకుడి.
మరియు వారి వల్లే మనం వ్యభిచరింపకెందుము, వారిలో కొందరు వ్యభిచరించినందు ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపకెందుము, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిను. కాబట్టి ప్రియ సహోదరులరా, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, దేవుడికి అత్యంత ఆవేదన కలిగించేది పాపం. కాబట్టి ఆయన నొప్పించేది చెడుతనం. అదండి. కాబట్టి దురాశలు, సనుగులు, సంశయములు, అందుకే పురుషుల గురించి అన్నప్పుడు సనుగులు సంశయములు మాని పురుషులు ఏం చేయాలన్నాడండి? ప్రతి చోట పవిత్రమైన చేతులు వచ్చి ప్రార్థన చేయవారే ఉండాలన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులరా, మనము దేవుని ఎదుట ఎటువంటి చెడుతనముకు తావులేనటువంటి వారుగా, నీతి వస్త్రములు ధరించుకున్నటువంటి వాళ్ళగా మనం దేవుని ఎదుట నిలబడితే ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. లేని ఎడల మనం పాపంతో ఆయన సొంతం నిలబడితే ఆయన మన విషయంలో ఏమవుతాడండి? ఆయన వేదన చెందుతాడు, కలత చెందుతాడు, ఆయన బాధపడతాడు. అంతేకాదు ఆయన కోప్పడతాడు కూడా. అందువలన ప్రియ సహోదరులరా, పాత నిబంధనలో అనేక సంగతులు ఉన్నాయి. అవన్నీ మనం ఇంకెప్పుడైనా మనం మాట్లాడుకోవటానికి కొన్ని సంఘటనలు మనం తీసుకుని ఆలోచన చేద్దాం తప్పనిసరిగా. కానీ ఇక్కడ మనం విషయం ఏంటంటే, అనేక దృష్టాంతములు పాత నిబంధన చదివితే దేవుడు ఎలాగో ఇశ్రాయేలుతో విసిగిపోయాడో, ఇశ్రాయేలుతో ఎలాగ ఆయన బాధపడ్డాడో మనకి చాలా అర్థమవుతుంది. ఎంతగా బాధపడ్డాడంటే, వాళ్ళని చెరలోనికి అప్పగించి వాళ్ళని శిక్షించి తర్వాతైనా మారుతారు అనేటువంటి ఉద్దేశంతో చెరకు అప్పగించినటువంటి పరిస్థితి కూడా మనం ఇశ్రాయేలు విషయంలో చూస్తాం. అందువలన ప్రియ సహోదరులరా, మనము పాపము విషయంలో, పాపం అంటే ఒక విషయం మనం గమనించాలి. పాపం అనేటప్పుడు ఒకటి, పాపం విషయంలో మనం గమనించినప్పుడు అక్కడ గురిని తప్పిపోవట అంటే దేవుడు అన్నీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు మీ పిల్లలకి, అంటే ఒక వ్యక్తికి బాణం ఇచ్చారు, ఇంకేమి ఇచ్చారండి? ధనుసు ఇచ్చారు, బాణం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, గురి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ మీరు ఏం చేయమన్నారు? దాన్ని కరెక్ట్గా గురి చూసి కొట్టమన్నారు. అప్పుడు అన్నీ ఇచ్చినాడు, కానీ ఆయనకు తగ్గట్టుగా మనం ఏం చేయలేదు, గురి మీద కొట్టకుండా గురి అవతల ఎక్కడ కొట్టినాం. అప్పుడు ఆయన సంతోషపడతాడా? అదనమాట. మీ పిల్లలకి చదివించారు, చదువులు చెప్పారు, కాబట్టి ఎన్నో గొప్ప ఏర్పాట్లు చేశారు, వాటికి స్కూల్ ఫీజులు కట్టారు అండి, వాళ్ళకి అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు, యూనిఫామ్ కొన్నారు, పుస్తకాలు కొన్నారు, అన్నీ కొన్నారు, మంచి స్కూల్లో జాయిన్ చేశారు, అన్నీ ఏర్పాట్లు చేశారు. కానీ వాడు అనుకున్నటువంటి విధంగా వాడు మంచి స్థితికి ఎదగలేదు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? వాడు చెడు తిరుగులు తిరిగాడు అనుకోండి, చెడిపోయిన వాడు అయ్యాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది మనకి? ఎంత ఆవేదనగా ఉంటుంది. కాబట్టి పాపము అనేది ఏంటంటే గురి తప్పుట. పాపం అనేది గ్రీకు భాష, దాని అర్థం ఏంటంటే గురి తప్పిపోవటం. దేవుడు మనకన్నీ ఇస్తే, మనకన్నీ ఇచ్చినాడు, అరే నాయన నువ్వు కరెక్ట్గా అదిగో యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఏమండి పాపుల్లో చేరక ప్రత్యేకంగా నిలిచినటువంటి నా కుమారుడిని చూడు, అది నీ గురి, ఆ గురిలోనే నువ్వు కొట్టు, ఆ గురిలోనే నువ్వు చేరుకోవాలి అన్నాడు, ఆ గురి నువ్వు ఛేదించాలన్నాడు. కాబట్టి మనం ఏం చేసినామండి? ఆ గురిని తప్పినాం అనుకోండి, ఏమవుతుంది? పాపం అంటే నువ్వు ఇంకేదో అనుకోని అవసరం లేదు. వ్యభిచారం చేయట్లేదండి, లేకపోతే ఎవరినో చంపలేదండి, ఎవరి దగ్గర దోచుకోలేదు, అది పాపం కాదు. అది ఓకే, అంటే నువ్వు చెయ్యొద్దన్నది చేయడమే పాపం కాదు, చెయ్యమన్నది చేయకపోవడం కూడా పాపం. ఆయన న్యాయవంతుడిగా ఉండాలన్నాడు, నువ్వు న్యాయవంతుడిగా లేకపోతే యథార్థవంతుడిగా ఉండాలని కోరుకున్నాడు, అలా యథార్థవంతుడిగా లేకపోతే ఏమైనా నువ్వు పాపివి.
అందువలన దేవుడు మనకు అన్నీ అనుగ్రహించాడు. మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇస్తున్నాడు, మన అవసరాలన్నీ తీరుస్తున్నాడు, మనకు అనేకమైన వసతులను దేవుడు సమకూర్చాడు. నువ్వు కరెక్ట్గా గురిని కొట్టు అంటే మనం అది మానేసి ఏం చేస్తున్నామండి, వేరే లక్ష్యాన్ని మనం కొడుతున్నాం అనుకోండి, వేరే లక్ష్యాన్ని గురి చూసి పెడుతున్నాం అనుకోండి, అప్పుడు ఆయన సంతోషిస్తాడా? ఆయన ఆనందిస్తాడా? అందువలన ప్రియ సహోదరులరా, పాపం విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నాడు, దేవుని దుఃఖపరచకూడదు. అందువల్ల ప్రియ సహోదరులరా, మనము ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు? ఏ విషయంలో సంతోషిస్తాడంటే మన యథార్థవంతులుగా ఆయన ఎలాంటి వారుగా కోరుతున్నాడో కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనము నలుగురం కలుసుకునేటప్పుడు దేవుడి సంగతులు మాట్లాడుతున్నావా? ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడి సంగతులు మాట్లాడుతున్నావా? దేవుడు కోరిన వ్యక్తులుగా ఉండడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నావా? అదండి. కాబట్టి తిమోతి పత్రికలో అంటాడు ఆయన, ఏమన్నాడు తిమోతి పత్రికలోనా? తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అలాగే ముసలం ముచ్చటి గురించి కూడా చెప్పాడు ఆయన కదండి. కాబట్టి ముసలం ముచ్చట్లు కూడా మనం నోటితో కూడా మనం ఏం చేయాలా? మనం కలుసుకునేటప్పుడు ఏం చేయాలండి? వట్టి మాటలు, పోకిరి మాటలు, సరస్సోక్తులు, ఇంకేమన్నాడంటే మాటల్లో చాలా రకాలు ఉన్నాయి కదా, చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి ముసలం ముచ్చట్లు, మూడో అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అటువలే పరిచర్య చే స్త్రీలు కూడా ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. మాన్యులే, కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయంలో నమ్మకమైన వారునే ఉండవలను అన్నాడు. కొండెములు చెప్పేటువంటి వాళ్ళు అంటే కొండెములు, అసత్యాలు, లేకపోతే పోకిరి మాటలు, లేకపోతే ఇంకేంటండి అపవిత్రమైన వట్టి మాటలు, ముసలాం ముచ్చట్లు, ఇవన్నీ ఏం చేస్తాయి? మనల్ని మరింత పాపులుగా, భక్తిహీనులుగా మార్చేస్తాయి. అందువలన నీ మాటలు కూడా నీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. అందువలన నువ్వు దేవుడు కోరినటువంటి వ్యక్తిగా, దేవుడు సంతోషించే వ్యక్తిగా తయారు కావాలంటే చెడుతనం విడిచిపెట్టేటట్టుగా నువ్వు దేవుని మాటలు మాట్లాడాలి, దేవుని విషయాల్లో ప్రోత్సహించాలి. అదనమాట. అర్థమవుతుందండి? కాబట్టి మాటల విషయంలో, మాటల వలన కూడా మనం పాపులంగా అవుతాం. కాబట్టి వ్యర్థమైన మాటలు, వట్టి మాటలు, అపవిత్రమైన మాటలు, వీటికి విముఖుడవై ఉండుము. వాటిని నువ్వు ద్వేషించాలి, వాటిని ఎంటర్టైన్ చేయకూడదు. కాబట్టి ఏం చేయాలండి? మనము నీతిమంతులు కావడానికి ఉపయోగపడే మాటలు వినాలి. మనం మరింత పరిపూర్ణులు కావడానికి ఏం అవసరమో అవి వినండి. మనల్ని ఏమండి, కాబట్టి అపవిత్రులుగా చేసే మాటలు, ఒకరినొకరు ద్వేషించుకునేటట్టుగా చేసే మాటలు, లేకపోతే ఒకరినొకరు ఏమండి కలహమునకు రేపక అంటాడు ఆయన. కలహమునకు రేపే మాటలు మనం మాట్లాడకూడదు. ఒకరినొకరు వివాదములకు రేపకి అన్నాడు, అంతే కదండి, వివాదములకు రేపకి అన్నాడు. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. కాబట్టి ప్రియ సహోదరులరా, మన మాటల విషయంలో దేవుని పిల్లలమైతే మన మాటలు ఎలా ఉండాలా? మనం దేవునికి ఇష్టలుగా
దేవుని సంతోషపరిచే వారంగా మనం ఉండేటట్టుగా, మనల్ని ఒకళ్ళొకళ్ళు పురుకొల్పుకునేటట్టుగా, ప్రోత్సహించుకునేటట్టుగా ఉండాలి. మనం పాటలు పాడుతున్నాం, పాటలు ఎందుకు? పాటలు ఏముంటాయి? మాటలు ఉంటాయి. ఒకరినొకరు బోధించుకోండి, హెచ్చరించుకోండి అన్నాడు. ఎందుకు ఈ పాటలు పాడుతున్నాం? మనం పాటల్లో ఉన్నటువంటి మాటలు మనల్ని ఏం చేయాలా? హెచ్చరించాలి, మనల్ని పురుకొల్పాలి. దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియమైనటువంటి వారుగా, పాపాన్ని ద్వేషించేవారుగా, చెడుతనం నుంచి బయటకు వచ్చేవారుగా మనల్ని ఏం చేయాలా? ఈ మాటలు మనల్ని ప్రోత్సహించాలి. అదండి. కాబట్టి అందువలన జాగ్రత్త అండి. మాటల వలన కూడా మనం మరింతగా దేవుడికి పాపులంగా, దేవుడికి ఆయాసకరంగా, దేవుడికి ఆవేదన కలిగించే వారుగా చెడుతనంలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువలన చాలా జాగ్రత్తగా మనం మాటలు కూడా ఏం చేయాలా? దేవుని పిల్లలంగా మనం అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమే ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడిని అత్యంతగా బాధపరిచేది ఏదైనా ఉంది అంటే అది పాపం. దేవుడిని అత్యంతగా సంతోషపరిచేది ఏమైనా ఉందంటే, దేవుడు కోరుకునేది ఏదైనా ఉంది అంటే అదేంటండి? యథార్థమైన ప్రవర్తన, న్యాయమైన ప్రవర్తన. అది అందువలన ప్రియ సహోదరులారా, దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలా? ఏ హృదయంతో రావాలా? ఏ జీవితాలను మనం తీసుకుని రావాలా? ఏమండి? కాబట్టి యథార్థమైన జీవితాలు తీసుకొని రావాలి. చూస్తున్నప్పుడు ఒక మాట, చూడాలన్నప్పుడు ఒక మాట, అది కాదు. అలా దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒకలాగా, దేవుడి సన్నిధి బయటకు వెళ్ళినప్పుడు ఒకలాగా, అది కాదు. అలాంటి జీవితాలు కాదు. యథార్థమైన జీవితాన్ని, దేవుడికి అంగీకారమైనటువంటి జీవితాలు మనం దేవుడి సన్నిధిలోనికి తీసుకొని రావాలి. అదే ఆయన గొప్ప కానుక, అదే ఆయన గొప్ప సంతోషకరమైనటువంటి ఏమండి కానుకలు. కాబట్టి ఆ రోజు జ్ఞానులు దేవుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కానుకలు తీసుకొని వచ్చారు, బంగారము, సాంబ్రాణి, బోలం. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం అవన్నీ అడగట్లేదు. ఆయన వాస్తవంగా దేవుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలాంటి జీవితాలతో రావాలండి? అందువలన పాపమును, చెడుతనమును ద్వేషించేవారుగా, న్యాయవంతులుగా, యథార్థవంతులుగా, చెడుతనం అసహించుకునేటువంటి వాడుగా, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిది. యేసుక్రీస్తు అన్నాడు దేవుడు హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అన్నాడు. కాబట్టి అలాగ మనం రావాలి. కాబట్టి రెండు మనం చేయలేమండి, రెండు మనం చేయలేం. అటు పాపాన్ని ప్రేమించి, ఇటు దేవుడిని ప్రేమించడం అనేది జరగదు. అందువలన మనం పాపంలోనే జీవిస్తూ ఏమంటే అపవిత్రమైన జీవితాన్ని మనం కోరుకొని ఇటు దేవుడిని కూడా సంతోషపరచాలంటే సాధ్యం. కాబట్టి ఆయన మీరు వారిలోంచి వేరై అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అన్నాడు. కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపవిత్రమైన దాన్ని ముట్టద్దు, మీరు వారిలోంచి వేరై ఉండండి అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు కోరుతున్నటువంటి వ్యక్తులుగా మనం తీర్చిదిద్దబడాలని, మన లోపాలను దేవుడి వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇంకెవరైనా సరే పాపులుగా ఉంటే వాడు దేవుడికే వ్యతిరేకంగా ఉన్నారనే సంగతి మీరు గుర్తెరిగి మారు మనసు పొందాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఎవరైనా ఇంకా బాప్తిసం పొంది పాపక్షమాపణ పొందకపోతే దేవుడు ఈరోజే తన వాక్యం ద్వారా మిమ్మల్ని కోరుతున్న మాట ఆయన ఏంటంటే, ఆయన పరిపూర్ణంగా మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది రక్షింపబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులు, ఎవరైనా బాప్తిసం పొందడం వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈరోజే మీకు దేవుడిస్తున్న మంచి అవకాశం. కాబట్టి తప్పనిసరిగా ప్రభుని మీరు ఒప్పుకొని, అంగీకరించి, ఒప్పుకొని మీ పాపాన్ని దేవుని ఎదుట విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొందాలని ప్రభు పేరట కోరుతున్నాను. మీకు అందరికీ వందనాలండి.